వచ్చి బాబుని చూసాను పైకి వెళ్ళాను. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉన్నారు. కదలిక చాలా బాగుంది. అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యం బాగుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. ఏదైతే యూనియన్ ఉందో అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఫ్యామిలీకి అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్. మీ అందరూ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది. కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేదు. సో అంతకు నుంచి ఎక్కువ మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏమి లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాను సార్. నా కేసు కోర్టు పడలేదు కాబట్టి నేను మాట్లాడుకుంటున్నాను. నాకంటే కొంచెం నా సైడ్ నుంచి లీగల్గా వాయిస్ ఉన్నారు. సో నేను ఇంతవరకు మాట్లాడుతున్నాను. దయచేసి నాకు అర్థం చేసుకుంటాను. చాలా మంది అల్లు అర్జున్ కన్సర్న్ నా కేసు కోర్టు పడలేదు. నేను మాట్లాడుతున్నాను. నేను బయట వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమన్నా కలిసారా, మాట్లాడారా? లేదు, నేను జైలు నుంచి వచ్చి ఇది నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీ చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ కి అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు?